ఒక్క వాయిదా 1000 ప్రశ్నలు అన్నట్లు మారిపోయిందిప్పుడు అఖండ 2 పరిస్థితి. రిలీజ్ డేట్ మారింది కాబట్టి ఓటీటీతో కూడా తిప్పలు తప్పేలా లేవు. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ ప్రైజ్ ఇచ్చి ఈ సినిమా హక్కులు కొనేసింది. ఈ రోజుల్లో ఏ సినిమా అయినా 4 నుంచి 5 వారాల్లో ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అదే అఖండ 2కు అప్లై అయి ఉండొచ్చు. ఒకవేళ అఖండ 2 ఒప్పందం 4 వారాలు అనుకుంటే డిసెంబర్ 5కి సినిమా వచ్చుంటే సంక్రాంతికి ఓటీటీలో సినిమా రావాల్సి ఉంది. కానీ ఇప్పుడలా కాదు. డేటు మారడంతో ఓటీటీ డేట్ కూడా మారాల్సిన పరిస్థితే. భారీ రేట్ ఇచ్చినప్పుడే ఓటీటీ సంస్థలు నిర్మాతలకు చాలా కండిషన్స్ పెడుతుంటాయి. అందులో రిలీజ్ డేట్ కూడా ఒకటి. ఇప్పుడు ఆప్షన్ అఖండ 2 చేజారిపోయింది. డేట్ మారింది కాబట్టి రేట్ తగ్గిస్తుందా లేదంటే సేమ్ అదే అమౌంట్ ఇస్తుందా అనేది $1,000,000 ప్రశ్న. ఈ విషయం కూడా నిర్మాతలకు తలనొప్పులు తెచ్చేదే. దాంతోపాటు కొత్త డేట్ ఫిక్స్ చేయాలన్నా అందులోనూ ఓటీటీ సంస్థ నిర్ణయం కీలకం కానుంది. వాళ్లు చెప్పిన రేట్ ఇవ్వాలంటే కండిషన్స్కు నిర్మాతలు తలొగ్గాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది. ఇవన్నీ ఒకెత్తైతే అఖండ 2 వాయిదాతో కొందరు నిర్మాతలకు కంగారు తప్పట్లేదు. డిసెంబర్ 12న మోగ్లీ, అన్నగారు వస్తారు, ఈషా సినిమాలు వస్తున్నాయి. 25న ఛాంపియన్, శంబాలా వస్తున్నాయి. వీటిలో అఖండ 2 ఏ డేట్కొచ్చినా ఆయా సినిమాలకు తలనొప్పులు తప్పవు. మొత్తానికి ఒక్క వాయిదాతో వేల సమస్యలు అఖండ 2 ముందున్నాయిప్పుడు.